రైతుల పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకొని మంచి ధర పలికినప్పుడు వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పించడంలో భాగంగా నిర్మించిన గోదాం ఇది. చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో రాయదుర్గంలో 90 లక్షల రూపాయల నిధులతోనూ, అట్లాగే ఈరేహాల్ మండల కేంద్రంలో మరో 90 లక్షల రూపాయల ఖర్చుతోనూ 2 గోదాములు నిర్మించాము అప్పట్లో. ఇట్లాంటివి ఇక్కడ ఇంకోటి 24 లక్షలు, అట్లాగే కనేకల్లులో 25 లక్షలు, గుమ్మగట్టలో, ఇట్లా అన్ని మండల కేంద్రాల్లో కూడా రైతుల కోసం గోదాముల నిర్మాణం చేపట్టాము. ఆ రోజు వాటిని రైతులు ఉపయోగించుకొని నిల్వ చేసుకున్న పంట ఉత్పత్తులకి 70% డబ్బులు కూడా లోన్ సదుపాయం ఉండేది. సైకిల్ గుర్తుకే ఓటేయండి, కాలువ సీనన్ననే గెలిపించండి.